మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన ఈ వాక్యాన్ని నాయన మా హృదయాల్లో దాచుకొని వాక్యానుసారంగా జీవించాలన్న సహాయం చేయండి. పైకి వచ్చే వారిలో కనిపించే మరొక అద్భుతమైన లక్షణము నోరు అదుపులో ఉంచుకోవడం. నాయన నా నోటిని అదుపులో ఉంచుకునే కృప నాకు దయచేయండి. వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కబుర్లు నాయన అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దారితీస్తాయి. మా మాటలను మా నోటిని అదుపులో ఉంచుకోగలిగిన నేర్పరితనాన్ని మాకు దయచేయమని, మమ్మల్ని ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నాయన అవమానపరిచేవాళ్ళు, హాని చేసేవాళ్ళు మా చుట్టూ ఉండి రాళ్ళు విసురుతున్నప్పుడు నాయన మా నోటికి పని చెప్పక మోకాళ్లకు పని చెప్పి లోకం మీద పడి నాయన నోరు పాడు చేసుకోక మోకాళ్ళ